ఓకే, ప్రార్థించుకుందాం. మీరు అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. ఆ డోర్ కూడా పెట్టుకుంటాం. స్టార్ట్ డోర్ పెట్టు. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, మరి తండ్రి మరో ఆదివారం మా జీవితంలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి వరకు గంట కింది కూడా లేని వారి భూమి మీద ఎంతో మంది ఉన్నారు తండ్రి నాయన. మేము బ్రతికి చలిస్తున్నామంటే, మా కుటుంబాలతో చల్లగా ఉంటున్నామంటే తండ్రి, మీరు మా పైన చూపిస్తున్న ఇంకా ఓపిక, సహనం, దీర్ఘశాంతం ఇంకెంతో మా పైన ఉంది తండ్రి నాయన. మేము మారాలని, నీ దగ్గరికి రావాలి అని, ఇంకెన్నో మా జీవితంలో మేము మార్పులు ఇంకా తెచ్చుకొని, అది నీ వాక్యం ద్వారానే అని మేము ఇంకా తెలుసుకొని, మేము ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని మమ్మల్ని మీరు నిజంగా బతికిస్తున్నారు తండ్రి నాయన. మేము నిజంగా పరిపూర్ణమైన జ్ఞానంలోకి, విశ్వాసంలోకి మేము ఇంకా రావాలి అంటే, మేము ఇంకా తండ్రి నాయన, మేము సమయం ఉండగానే మేము లేఖనాలను పరిశీలించి మా జీవితాలను మార్చుకోగలిగే అవకాశం మాకు ఇస్తున్నప్పటికీ కూడా మేము ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. ఇదిగో తండ్రి నాయన, ఈరోజు నాయన, మరి నాయన కొన్ని విషయాలు నువ్వు రాయించినటువంటి గ్రంథంలోకి నేను నిన్ను మాట్లాడబోతుండగా పరిశుధాత్మని సహాయం నాకు ఉంచమని వేడుకుంటూ, వినేవారికి నేను ఇంపుగా ఉంటట్టుగా సంతోషాన్ని నేను ఈ వాక్యం ద్వారా వాళ్ళకు నివ్వమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మీ అందరికీ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, మరి ప్రతి ఆదివారం మంచి మంచి మాటలు మీకు చెప్పబడుతున్నాయి. మరి మీరు ఇంత మంచిగా చెప్పబడుతున్నప్పటికీ కూడా కొంతమంది పనిని బట్టి రాలేకపోయారు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆరాధనను మాని మనము ఎంత సంపాదించుకున్నా మనకు ఇప్పుడు గనక మనకు వచ్చాయిలే ఈరోజు ఒక 1000 రూపాయలు అనుకుంటారు తప్ప, కానీ తరువాత దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు ఆయన ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకురాగలడు. ఆయన ఆరాధన పక్కకి పెట్టి మనం ఎప్పుడైతే సంపాదనకి వెళ్ళిపోతామో, ఆరాధన పక్కకి పెట్టి సంపాదించే ఆ ధనం దానికి ఎక్కడికి ముడి పెట్టానో దేవుడు అక్కడికే ముడి పెడతాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనుషులు మనకి ఏం తెలియదు కనుక మనం ఇలా ఏం లే, ఒక వారం రాకపోతే ప్రాబ్లం ఏం లేదు కానీ మనం అనుకుంటాం. ఓకే, వాళ్ళకు దేవునికి అప్పగించాలి. మనం చేయడం మన వల్ల ఏం కాదు. ఎవరి జీవితాలైనా సరే, మనల్ని తిట్టిన వారైనా, మనం కొట్టిన వారైనా సరే, అన్ని దేవునికి అప్పగించుకుంటే సరైన సమయంలో ప్రతిఫలం ఇచ్చేది దేవుడి. ఓకే, మనము దేవుని యొక్క మాటల గురించి ఈరోజు తెలుసుకుందాం. దేవుని యొక్క మాట మహత్తు గల మాట. సహజంగా మాటకి చాలా శక్తి ఉంది, పవర్ ఉంది. ఒక సినిమా పాటలు పాడేవాడు మంచి స్వరంతో పాట పాడి ఒక మనుషులని ఆకర్షించుకుంటాడు. లేకపోతే ఒక మిమిక్రీలు చేసేవారు కూడా చక్కగా మిమిక్రీలు చేసి మనుషుల హృదయాలను దోచుకుంటాడు. ఇకపోతే ఒక రోగిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే, ఈ రోగం ద్వారా నేను చనిపోతానని చెప్పిన ఆ రోగి భయంలో ఉన్నప్పుడు, ఆ రోగి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అనే మాట ఎలా ఉంటుందంటే, ఇది చిన్న రోగమే, దీన్ని నువ్వు ఈజీగా నయం చేయగలుగుతావు, క్రమమైన పద్ధతిలో నువ్వు మందులు వాడితే ఈ రోగాన్ని నువ్వు పోగొట్టుకోగలవు అని చెప్పని అలా తెల్ల బట్టలు వేసుకొని, అలా చెవులో అది పెట్టుకొని, అలా టెస్టులు చేసుకుంటూ చూస్తే అతని మాట ద్వారా గొప్ప భయంతో ఉన్నటువంటి ఆ రోగి ఆ డాక్టర్ చెప్పే మాటలకు నిజంగా చల్లబడిపోతాడు. అంటే మాటకు నిజంగా అంత పవర్ ఉంది, మాటకు అంత శక్తి ఉంది. భూమి మీద 64 లక్షల జీవరాశులకు ఇవ్వలేనటువంటి మాట మనుషులమైన మనకే ఇవ్వగలిగిండు దేవుడు మాట. అంటే మాట్లాడుతున్నావు అంటే ఈ మాటలు ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు మాట్లాడగలడా? మాట్లాడగలడు. ఆయన మాట్లాడడు కనుకే ఆయన స్వరూపమందు పుట్టిన మనకు మాటనిచ్చింది. ఆయన మాటలు లేనిటువంటి జంతువులు లాగా కాదు. ఆయనకు స్వరము లేదని కాదు, స్వరము రాదని కాదు. ఆయన గొప్ప దేవుడు గనక, ఆయన మాట్లాడే దేవుడు గనక
నోటి మాట ద్వారా సృష్టిని కలిగించిండు, కేవలం మనల్ని మాత్రం తన చేతులతో చేసుకున్నాడు స్వయంగా. అంటే మాటకు ఎంత పవర్ ఉందంటే ప్రతి మనిషిని ఆకర్షించుకునేంత శక్తి ఉంది. మాట వలన కూడా కొంతమంది పడిపోయే వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్లో మనకు కొన్ని కాల్స్ వస్తుంటాయి. లేడీస్ చాలా మంది ఫోన్ చేస్తుంటారు, మాది ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ సార్, లేదా మాది ఎయిర్టెల్ సిమ్ సార్, లేదా మీ అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది, మా కాలేజీలోకి చేరుస్తారా సార్ అని. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత సున్నితంగా స్టడీ చేసిన వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసి మాట సున్నితంగా ఆ మాట్లాడితే ఒక వ్యక్తి ఆకర్షించుకునే విధంగా మాట్లాడతారు వాళ్ళు. కొన్ని స్వరాలు వస్తుంటాయి మన ఫోన్స్కు, ఆ మాటల్లో ఆ మాట కూడా మనిషిని ఆకర్షించుకొని అలా ఆలోచిస్తుంటాడు మనిషి. అబ్బాయి ఎంత సన్నగా వాయిస్ ఎంత బాగుంది, మాట్లాడే మాట, వాడు ఎంత క్రూరుడైనా సరే ఆ వెంటనే వాడు మనసును మెత్తగా చేసుకొని ఆ మాటకు పడిపోగలడు. అంత శక్తి పవర్ ఆ మాటకుంది. కొంతమంది అయితే చూడండి, ఆ భర్త ఎటో వెళ్ళి ఏదేదో పని చేస్తుంటాడు వ్యాపారంలో, అనేకమైన మందితో మాట్లాడి మైండ్ను పోగొట్టుకొని చెడగొట్టుకొని ఇంటికి రాగానే మనం అతని భార్య చల్లటి నీళ్లతోటి ఇదిగోండి తీసుకోండి అని చెప్పని మంచి స్వరంతో ఇయ్యగానే ఆ భర్త అనేది వెంటనే ఆ మాటకు అట్రాక్ట్ అయిపోయి బయట జరిగినటువంటి విమర్శలకు, బయట జరుగుతున్నటువంటి ఆ మాటలకు అవన్నీ పూర్తిగా మర్చిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ప్రతి కుటుంబంలో. అంటే ఇంత సున్నితమైన మాట, ఇంత అందమైన మాట ప్రతి ఒక్కరిని ఆకర్షించుకోగలుగుతుందంటే మాటకు ఎంత కెపాసిటీ ఉందో చూడు. ఒక సీఎం ఒక మాట జారీ చేసిందంటే అదొక స్టేట్ లెవెల్లో జారీ అవుతుంది. ఒక ప్రధానమంత్రి ఒక భారతదేశ తరపున ఒక మాట అన్నాడు అంటే అది ఇండియన్ లెవెల్లో జరుగుతుంది. ఫ్రీగా సిలిండర్ ఇస్తామని ఒక మాట అన్నాడు అనుకో, అది నిజంగా నెరవేరుతుంది. అంటే మాటకి ఎంత పవర్ ఉందా లేదా? ఉంది. మాటకే ఇంత పవర్ ఉంది, మనిషికి ఇచ్చిన మాటకే ఇంత పవర్ ఉంది. మరి అలాంటిది మాట ఇచ్చిన దేవిని మాట ఇంకెంత పవర్ ఉండాలి, ఇంకెంత ఉండాలి ఆ మాట? దేవుడు మనకిచ్చిన మాటకే మనిషికే ఇంత విలువనిస్తున్నారు. అతడు మాట్లాడితే చాలా చక్కగా మాట్లాడతాడు, అతడు అవునంటే అవును, కాదంటే కాదంటాడు. మనలాగా పిచ్చిగా మాట్లాడరా? ఆయన మాట అన్నాడా, ఈ ఫలానా టైంకు నేను డబ్బులు ఇస్తాను అన్నాడా, ఖచ్చితంగా మాట మీద ఉంటాడు. అంటే మాటకు అంత పవర్ ఉంది. కానీ కొంతమంది వాడి మాటలు నమ్మకూడదురా, వాడు అలా అంటాడు కానీ మనిషి ఒట్టివాడే, దుబారగాడే, వేస్టుగాడు అని ఇలాంటి మాటలు అనుకుంటాడు. అంటే ఒక వ్యక్తికి అదే మాట విలువనిస్తుంది, మరో వ్యక్తికి ఇది మాట నిలబడలేకపోయేసరికి మాట పరువు తీసేస్తుంది. అంటే మాటకు ఎంత శక్తి ఉందో చూడు, పవర్ ఎంత ఉందో చూడు. కానీ చాలా మంది తెలియక మాటలు వ్యర్థంగా మాట్లాడుతున్నారు. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, గొప్పతనం, మాట మాట్లాడుతున్నావు అంటే అసలు ఏంటిది? ఆ స్వరం నీలో నుంచి వస్తుందంటే మనుషులు ఎంత గొప్పవారు. ఈ మాట విలువ తెలియక ప్రతి మనిషి వ్యర్థంగా మాట్లాడుతుండు. ప్రతి మాటకు లెక్క అప్పగించాలన్న సంగతి క్రైస్తవుడు మర్చిపోయిండు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, వ్యర్థంగా మాట్లాడుతున్నాడు, పనికి రాకుండా మాట్లాడుతున్నాడు. రోజుకు లక్షల్లో మాట్లాడుతున్న మాటలు, వ్యర్థమైన మాటలు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు. మాటకు ఎంత పవర్ ఉందో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో చూడండి ఏమనుందో. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క అప్ప చెప్పాలి. చూడండి ఎంత మానవునికి మాట వ్యర్థంగా మాట్లాడుతున్న మాటలకు అర్థం కాకుండా చాలా మంది మాట్లాడేస్తారండి. ఎప్పుడు ఏ సమయాన్ని బట్టి ఎలా మాట్లాడాలో మాట వృధా చేసుకోకూడదు, దాన్ని అదుపు చేసుకోవాలి. నువ్వు మాటను అదుపు చేసుకోకుంటే నువ్వు బ్రతకగలవు. నీవు మాట ఎక్కువ మాట్లాడితే నువ్వు దెబ్బలు తినగలవు. ఒక గ్రామంలో నుంచి మరో గ్రామానికి బయటికి వెళ్ళాలి అంటే ఆ ఊరిలో ఉన్నంతసేపు నీ మాట చక్కగా ఉండాలి. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఊళ్ళో దొరికించుకొని నిన్ను చంపే ప్రమాదం ఉంది, నిన్ను చచ్చిపోయే ప్రమాదం ఉంది. 10 మంది కూడి నిన్ను మరి మీద పడి చచ్చే ప్రమాదం ఉంది. కారణం మాటే. అక్కడ నీ నోరును కనుక కాపు పెట్టుకొని నువ్వు బయటికి వెళ్ళగలవంటే ఇండియా మొత్తం తిరిగి రావచ్చు, నీ నోరు బాగుంటాయి.
మాట బాగా లేదు అనుకో, నీకు ప్రమాదం ఉంది. ఈ భూమి మీద లోకంలో ఇంత ప్రమాదం ఉన్నప్పుడు మరణించిన తర్వాత ప్రతి మాటకు లెక్క ఉంది అంటుండు. ఏం చెప్పగలం చెప్పు ఆ మాటలకు లెక్కలు మనం? విమర్శ దినమందు యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరిని పోగు చేసుకున్నప్పుడు ఈ మాటలు వస్తాయట అక్కడ. నీవు భూమి మీద బ్రతికిన 60-70 సంవత్సరాలలో వ్యర్థమైన ఎన్ని మాటలు మాట్లాడు, వ్యర్థమైనవి, పనికి వచ్చేది మాట్లాడు. నీ మాట వలన ఒక కుటుంబం నిలబెట్టేది మాట్లాడు. నీ మాట వలన ఎదుటి వ్యక్తిని బాగుపరిచేది మాట్లాడు. నీ మాట వలన కొంతమంది మనుషులు దేవునిలోకి, రక్షణలోకి తీసుకొచ్చేట్టుగా మాట్లాడు. ఇవి తప్ప, దేవునికి సంబంధించిన తప్ప వ్యర్థంగా ఏదో మాట్లాడి నువ్వు అనవసరంగా దేవునికి లెక్క అప్పగించుకోవాలన్న భయం మనిషిలో లేదు. చాలా ప్రమాదంలో పడిపోతాం మనం అంతా. చూడండి ఎంత చక్కగా అంటుండు, నేను మీతో చెప్పుచున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క అప్పగించాలంట. లెక్క అప్పగించాలి. మా బాబాయ్ నాకు అనిపించింది చదివినప్పుడు, లెక్క అప్పగించాలా? మా బాబాయ్ ఏం లెక్క అప్పగించగలం? ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడినాం, ఎన్నో పనికిరాని మాటలు మాట్లాడినాం. ఏం లెక్క చెప్పాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత లెక్క సరైంది అప్పగించకపోతే అడుగుతాడు కదా. నేను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళినప్పుడు, ఇంటర్గేషన్ చేసినప్పుడు, నువ్వు ఏం చేశావు అని నిన్ను అడిగినప్పుడు, నువ్వు ఎలా జరిగింది ఇది అని నేను అడిగినప్పుడు నువ్వు సరైన సమాధానం నువ్వు చెప్పలేకపోతే, నేను ఇంటర్వ్యూషన్ అడుగుతాడు పోలీసు వాడు, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా ప్రమాదించింది, ఇది ఎలా జరిగింది అని అంటే, నువ్వు అక్కడ ఏది పడితే అది మాట్లాడినా నువ్వు దొరికిపోతావు. నేను కుక్కలు దొరకబడతాయి మిస్ అయితే. నీ మాటను బట్టే నీ ముఖంలో కనిపిస్తుంది నువ్వు భయం చేస్తున్నావా, నిజాన్ని చెప్తున్నావా. దొరకబట్టేస్తాడు పోలీసు వాడు. అంటే వానికి ఒక క్రిమినల్ బుక్ ఉంటుంది చదివేది. మనుషులు మాట్లాడే ప్రతి మాటకు బాడీ ముఖంలో చూపిస్తుంది లాంగ్వేజ్. మనం ఏదైతే భయంతో ఉంటామో అది ముఖంలో కనిపిస్తుంది. నువ్వు ఆనందంగా ఉన్నావు అన్నది ముఖంలో కనిపిస్తుంది, నువ్వు దుఃఖంతో ఉన్నావు అన్నది ముఖంలో కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఉత్పత్తి అయ్యే కణాలు ఏవైతున్నాయో నువ్వు ఏ విధంగా ఉన్నావు అన్న సంగతి నీ ముఖాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమంటుండు, డైరెక్ట్ గా ముఖాన్ని బట్టి చూపించుడు కాదు. ఇక్కడ నువ్వు ఏ మాట మాట్లాడినావు ప్రతిదీ రికార్డ్ అయి ఉంటది. అక్కడ వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. మాట విలువ తెలియక ఎంతో మంది వ్యర్థంగా మాట్లాడుతున్నారండి, వ్యర్థంగా మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు నిజంగా ఒక దేవుని మాట వల్ల మనిషి మాటకు విలువనిస్తున్నప్పుడు, మాట ఇచ్చిన దేవునికి మాటకి ఇంకెంత విలువ ఉందో తెలుసా? ఆయన మాట వల్ల ఇంకేం కలిగిందో తెలుసా? మన మాట వల్ల ఏం కలగదు. ఏం కలుగుతుంది? ఏం కలగదు. విత్తనం వేసినాం, అందులో అది మొలిసి బయటికి రావాలంటే అది దేవుడే ఇవ్వాలి దానికి. మన వల్ల అయితే అది విత్తనాలు వేయమట్టుకే మనం అంతా, కానీ అందులో నుంచి చచ్చి అది భూమిలో నుంచి తెంపుకుంటూ బయటికి రావాలంటే ఒక వృక్షం ఆయన మాట వల్లనే కలగాలి. కానీ కేవలము మనకు మాటనిచ్చి సృష్టినంతా చేసి గొప్పవారిగా మనల్ని చేసిన ఆ మాటని మనం నిలబెట్టుకోలేక, దేవుని మాట ప్రకారంగా బతకలేక వ్యర్థమైన మాట్లాడుతున్నాం మనం. అంటే మాటకి ఇంత పవర్ ఉంది, మాటకు శక్తి ఉంది, విలువ ఉంది. కానీ మనిషి మాట్లాడుతున్న మాటకే ఇంత శక్తి విలువ ఉంటే మరి దేవుని మాటకి ఇంకెంత ఉండాలి? చూడండి ఒకసారి యోహాను సువార్త 5:30, మా కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును అన్నాడు. అంటే యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుతున్నాడు అన్నాడు. అంటే ఆయన స్వరం ఎంత భయంకరంగా ఆలోచించు. అలాంటి స్వరాన్ని నువ్వు చూడగలవా? మాకు కళల్లోకి వచ్చాడు, మాట్లాడిండు, చేసిండు, వచ్చిండు, ఇదంతా అయిద్దా?
మనిషి మాటలకే అరే బాబోయ్ అరగంట సేపు మాట్లాడితే నీ మాట తట్టుకోలేకపోతున్నారా, నా మైండ్ అంతా పోతున్నారా బాబోయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అంటుంటావు మనిషి. అలాంటిది దేవుని స్వరం మనిషికి వినబడుతుందా? మనిషి తట్టుకోగలడా? తట్టుకోలేడు. ఆయన ఉరుము వల్ల గర్జిస్తున్నాడట జలముల మీద. అంత ఉరుము గల ఆ మాటలో కొని అదే మాట మనకిచ్చాడు. కానీ అంత పవర్ మనకి ఇవ్వలేదు, కేవలం మాట్లాడేంత శక్తి మాత్రం మనకిచ్చిండు. కొద్ది శక్తి మాత్రమే ఇచ్చిండు. దేవునికి పవర్ గొప్పగా ఉంది. ఆయన మాట్లాడు ఉరుము వల్ల గర్జిస్తుండు. ఆ మాట నువ్వు వినగలవా? ఆయన మాట వలన ఇంకేం కలిగిందో తెలుసా? ఆయన మాట వలన చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాల దాకా చదవండి. చూడండి, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. యేసు ప్రభు ద్వారా మాట్లాడాడు. ఈ దినముల యందు కుమారుని ద్వారా. ఆయన మాట, దేవుని నోట నుంచి వచ్చే మాట ఎవరు? ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తే. యెహోవా మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట ఎవరు అనుకుంటున్నారు? వాక్కు. ఆ వాక్కు యేసు ప్రభు వారే. అదే మాట ఆ పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. ఆ మాటే యేసుక్రీస్తు. ఆయన భూమి మీద రానంత వరకు ప్రవక్తల ద్వారా ఈ దేవుని నోటి నుంచే వచ్చినటువంటి ఆ వాక్ అయితే ఏదంతో ఆ మాటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారానే ఎంతో మందికి మారమని చెప్పిన తర్వాత చివరికి అదే మాట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చిండు 2024 సంవత్సరాల కింద యేసుక్రీస్తు. అప్పటి వరకు ఆయన మాట రూపంలోనే ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. దేవుని నోట మాట వచ్చిందా? ఆ మాట యేసుక్రీస్తు. అదే మాట 2024 సంవత్సరాల కింద శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి అవే మాటలు మాట్లాడుతుండే. ఇప్పుడు చూడు 2వ వచనం, హెబ్రీ పత్రిక 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని ద్వారా సమస్తమును వారసులుగా నియమించను. ఆయన ద్వారా ఏం జరిగిందో చూడండి, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను అన్నాడు. ప్రపంచములు అంటే ఇవే, భూమి, ఆకాశం, నక్షత్రాలు, సృష్టి. దేవుని మాట వలన ఇవన్నీ కలిగినాయి. కేవలం మాట వలనే, శబ్దం వలనే. అలాంటి శబ్దం మనిషి వినగలడా? దేవుని మాట వలన నక్షత్రాలు కలిగినాయి. దేవుని మాట వలన భూమి కలిగింది. దేవుని మాట వలన సూర్యుడు కలిగింది. దేవుని మాట వలన ఫలాలకు, వృక్ష ఫలాలకు మొలకలను ఇచ్చే మొక్కల చెట్లు కలిగినాయి, జంతువులు కలిగినాయి. అంటే మాట వలన సృష్టి కలిగింది. అదే మాట మనిషి వింటాడంటే దేవుని మాట వింటాడా? ఆ స్వరం నీకు ఇస్తే నువ్వు తట్టుకోగలవా? దేవుని మాట స్వరం నీకు వినబడితే తట్టుకుందా? కెపాసిటీ. అప్పుడున్న కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడించింది దేవదూతల ద్వారే తప్ప దేవుడు స్వయంగా ఎప్పటికీ రాలేదు. మరియమ్మ దగ్గరికి వచ్చింది ఎవరు? గబ్రియేల్ దూత వచ్చింది. దయాపాత్రాల నీకు శుభం అన్నాడు. బాగా డైరెక్ట్ గా రాయబడిందిగా మత్తయి సువార్తలో గాబ్రియేల్ దూత వచ్చింది. మరి అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరు? దేవదూతే. నోవాహు దగ్గరికి వచ్చింది ఎవరు? దేవదూతే. అంటే మాట. కొన్ని సందర్భాలలో దేవదూతలు వచ్చినాయి. కొన్ని సందర్భాలలో యెహోవా యొక్క వాక్కు దూతల ద్వారా ప్రవక్తలకు వినిపించడం జరిగింది. అంటే వినిపించినటువంటి ఆ మాట జనాల్లోకి వెళుతుంది అంటే అది యేసు ప్రభువే, ఆ వాక్కే. నోవాహు జలప్రలయంలో ఎవరు మారలేదు. పడవంతా రెడీ చేశారు, ఎవరు మారలేదు. ఎవరు వెళ్ళి చెప్పారు అక్కడికి వాక్యం? నోవాహు వెళ్ళి అందరికి వాక్యం చెప్పాడు. వాక్యం ఎవరు ఇప్పుడు మనకు? ఆ వాక్యమే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని నోట నుంచి వస్తున్న ప్రతి వాక్కు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు అయిన వాక్కు మరి దూతలకు చెప్తే ఆ దూత వెళ్ళి నోవాహు చెప్పింది. ఆ నోవాహు వాక్యమే ప్రకటించాడు. మనలాగే మనిషి నోవాహు. ఆ నోవాహు కూడా నోటిలో నుంచి వచ్చినటువంటి దేవుని వాక్యే, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఇదంతా డెప్త్లోకి వెళ్ళాలి. అదే వాక్యం ఆ రోజు యేసుక్రీస్తు కనబడలేదు, దృశ్య రూపకంగా ఉన్నాడు.
అదృశ్యంగా ఉన్నాడు, కనబడని రూపకంలో ఉండి వాక్కు ద్వారా మనకు ఆ రోజు వాక్యం ప్రకటించాడు. ఆ దినాలలో, నోవాహు దినాలలో ఎవ్వరు కూడా మారలేదు. ఈ దినములై అంటుండ, అందుకే 2వ వచనం చూడము. ఈ దినములయందు మంచిగా మీరు మరొకసారి అర్థమయ్యేటట్టు చెప్తారు. మొదటి వచనం, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అయితే ఈ దినములు అంతమంది కుమారుల ద్వారా మనతో మాట్లాడుతుండు. ఇవే ఆయన మాటలు ఈ రోజు అక్షరాల రూపంలో మన దగ్గరికి వచ్చాయి. ఇవే ఆయన యేసుక్రీస్తు మాటలు. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను అన్నాడు. అంటే దేవుని వలన, దేవుని మాట వలన, ఆ మాటే క్రీస్తు వలన ప్రపంచములు నిర్మాణమైనవి. అదే మాట ఈరోజు నరునికి ఇచ్చిండు, మానవునికి ఇచ్చిండు, ఆధిక్యతకి ఇచ్చిండు. కానీ ఎంత గొప్ప మాట! ఈ మాటకు అసలు వాల్యూ లేకుండా పోతుంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోతాడు, మనసు చెరిపేసుకుంటుండు, హృదయం కలవరపరుచుకుంటుండు. ఏం మాట్లాడానో అదే మాట్లాడాలి క్రైస్తవుడు. మీరు అన్యులుగా అడిగినట్టుగా అడగకూడదు అంటాడు ఒక దగ్గర. మీరు అన్యులు భాష మాట్లాడినట్టుగా మీరు మాట్లాడకూడదు అంటాడు. ఏది పడితే అది క్రైస్తవుడు మాట్లాడద్దు. నువ్వు ఏం మాట్లాడినా బతుకునిచ్చేదై ఉండాలి, బ్రతుకును కలిపేదై ఉండాలి. కానీ నీ మాట వలన వ్యక్తులను దూరపరిచేది ఉండకూడదు. మన మాటల వలన సంసారాలు దూరం చేసేదిగా ఉండకూడదు. మన మాట వలన ఎదుటి వ్యక్తిని బాధపరిచేదిగా ఉండదు. చాలా ప్రమాదం. అత్యాసపడతాం. మనం చదువుకున్నాక వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. చూడండి, ఆయన మాట వలన ఇంకేం కలిగిందో కూడా చూడండి. ఆయన మాట వలన కూడా ఇంకేం కలిగిందో చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము అలాగే ఉండును అంటున్నాడు. చూడు, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఒక మాట అన్నాడంటే ప్రకృతి ఇప్పటికీ అది నెరవేరుస్తూనే ఉంది. భూమి తిరుగుతూనే ఉండి సూర్యుడు చుట్టూ కాలాలు మారుతూనే ఉంది. ఒక్కసారి 3 కాలాలు రావాలని దేవుడు చెప్పాడు. వానకాలం, చలికాలం, ఎండాకాలం, అవి వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేవుడు ఆనాడు సృష్టిలో పెట్టినటువంటి ఆ క్రమం, ఆ పద్ధతి తరతరాలు మనుషులు భూమిలోకి వెళ్ళిపోతున్నా మనుషులలో మార్పు లేకపోయినప్పటికీ కూడా ప్రకృతిలో మాత్రం మార్పు మాత్రం రాలేదు. అలానే దేవుని మాటకు లోబడుతుంది. మనిషి మాత్రం దేవుని మాటకు లోబడతలేడు. నోటి మాట రాని జీవులు సమస్తం దేవుడు ఎప్పుడు ఆహారం ఇస్తాడా అని అడవిలో ఎదురు చూస్తున్నాయి దేవుని కొరకు. కాకి పిల్లలు ఆహారం కొరకు యెహోవాని వేడుకుంటాయంట, ఆహారం సిద్ధపరచమని. కానీ మనిషి మాత్రం ఈరోజు ఆహారం కావాలి అన్న, ఏది కావాలి అన్న దేవుని వేడుకోవడం లేదు, దేవుని ఏది అడగడం లేదు, దేవుని మీద భరోసా మీద బతకడం లేదు. మాటలు లేని మూగ జీవాలే దేవుని పైన ధైర్యం కలిగి బతుకుతున్నాయి. ఈ సృష్టి అంతా దేవుని మాట వలన ఇప్పటికీ ఒకే సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటింత వరకు దేవుని మాటకు లోబడుతూ క్రమం తప్పకుండా పాటిస్తున్నప్పటికీ ఈ సృష్టి అంతా చేసింది మానవుని గొప్పవానిగా చేసి సృష్టి మీద నిలబెడితే మాట ఇయ్యకుండా మూగజీవాలే దేవుని మాట ప్రకారంగా నడుస్తున్నాయి. మాట్లాడని ఈ సృష్టి దేవుని చెప్పినట్టుగా ఇప్పటి వరకు బ్రతుకుచున్నాయి. ఈ సృష్టినంతా చేసి జీవాలన్నీ చేసి ఇవన్నిటికీ మనకే అన్న సంగతి తెలుసుకోవాలని దేవుడు ముందు అవి సృష్టించి అవన్నీ తర్వాత మనల్ని భూమి మీదకి రప్పించుండు. వెల్కమ్ ఎలా ఉందంటే గ్రాండ్గా ఉంది మన వెల్కమ్. ఒక ముఖ్యమంత్రిని ఎలాగైతే అన్ని సిద్ధపరిచిన తర్వాత ఫ్లెక్సీలు, లైట్స్, మంచి స్టేజ్ వేసి ఒక వ్యక్తిని ఎలాగైతే గౌరవిస్తామో దేవుడు అంతకంటే గొప్పగా మనల్ని గౌరవించిండు. ప్రకృతిలో శరీరంలో ఉన్నటువంటి నాలుక బెత్తడే అయినప్పటికీ ఆ బెత్తడైన నాలుకకు ప్రకృతిలో లక్షల రుచులు పెట్టిండు దేవుడు. భూమి మీద వస్తున్న నా కుమారునికి ఏమి తక్కువ కాకూడదనే ఉద్దేశంతో అరటి పండు, దానిమ్మ పండు,
ఎన్ని పండ్లండి ప్రకృతిలో నువ్వు తినలేనన్ని పండ్లు. ఆ పండ్లు తింటే నువ్వు బాగుపడతావు, శరీరంగా డెవలప్ అవుతావు, రోగాలు పోగొట్టుకుంటావు. ఎన్ని అంటే మానవుని కొరకు ఎన్ని అవసరత కలిగింది. జంతువులలో పావురాలు తింటావా, పిట్టలు తింటావా, ఎవ్వి తింటావా, తిను. ప్రకృతిలో అన్ని ఇచ్చిండు నీ కొరకు తినమని. మానవుని గురించే అవే పుట్టి అవే మరణించడం కాదు, వాటిని నువ్వు తినాలని పెట్టిండు దేవుడు. అంటే మనిషికి ఇంత ఆధిక్యత దేవుడు ఇచ్చిండు. అంతతో పాటు మానవునికి మాట ఇచ్చిండు. ఏం మాట? మాట్లాడే స్వరం. ఆయన మాట్లాడగలిగే దేవుడు కనుక ఆయన కుమారులన్నా మనం కూడా మాట్లాడాలని. ఆ జీవాలన్నీ మరణిస్తాయి, అవి గాలిలోనే కలిసిపోతాయి జీవాల ఆత్మలు. మరి నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ భాగం ఎవరిది? సాక్షాత్తు సృష్టిని కలిగించిన యెహోవా దేవుని భాగమై ఉన్నావు నువ్వు, నీ అందరం. అలాంటప్పుడు మాటలు ఎలా మాట్లాడాలి మనం క్రైస్తవులు? మన మాట ఎలా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి. ప్రకృతి అంట చూడవు, ఒకసారి నువ్వు పండించు అని ఆజ్ఞిస్తే పండేస్తుందంట పంట. నీ పొలంలో 2 బస్తాలు వేస్తావు ఒక ఎకరంలో, కానీ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లారీ బస్తాలతో వస్తావు ఇంటికి. అంటే దేవుడు దానికి గుణం ఇచ్చాడు. ఒక ఎకరానికి 2 విత్తనాలు విత్తుతే నువ్వు ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ట్రాక్టర్ ఒక లారీ బస్తాలతో తిరిగి వస్తున్నావు అంటే దేవుడు ఎంత నీకు అన్ని చూపిస్తుండు చూడు. మనిషి కొరకే అది పండాలి, నువ్వు గొప్పవాడిగా కావాలి. అంటే దేవుడు పెట్టిన ప్రతి ప్రకృతిలో మహిమను మనకు చూపిస్తుండు, కానీ మనిషి మాత్రం అర్థం చేసుకోవడం లేదు. దేవుడు ఇవన్నీ కలిగించింది నా కొరకే అన్న సంగతి మర్చిపోయిండు మనిషి. విలువగా పుట్టించి సృష్టినంతా చేసి నిన్ను గొప్పవానిగా చేసి భూమి మీద నిలబెడితే చీఫ్గా మాట్లాడతాడండి మనిషి. ఒక్కొక్కడైతే చాలా చీఫ్గా మాట్లాడతాడు. ఎంత చీపు అంటే మనిషికి విలువ లేదన్నట్టే మాట్లాడుతున్నాడు. అసలు మనిషికి ఆ విలువ ఎక్కడిది? డబ్బు ఉంటేనే మనిషికి విలువ అన్న కనిపించింది మనిషి. డబ్బు ఉంటే విలువ, దేవుడు ఉంటే విలువ కాదు. డబ్బు ఉంటే విలువ. డబ్బు లేదు కనుక బైబిల్ నిలబట్టుకుని వాడు ముఖం మార్చుకుని వెళ్ళిపోతా ఉంటాడు పేదోళ్ళక. అసలు వానిలో ఉన్నదే సర్వ సంపద. ఇది ఏమన్నాడు తులసి పత్రికల? యేసు క్రీస్తునందు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అందే ఉన్నాయి అన్నాడు. మరి నీకు ఇంకేం కావాలి? నీకు బతుకున్నంత వరకు మన కండ్లకు గుడ్డితనం కలగజేసి ఇదే సర్వ సంపద, ఇదే జ్ఞానం అన్న సంగతి దెయ్యం అనేవాడు మన కండ్లకు మరువు చేసి మరో మాసిక వేసిండు, గుడ్డితనం కలగజేసిండు మనకు. ఇది కాదురా నాయన నిజమైన ధనం. మనుషుల్లో కనిపించేది ఉందా? కరెన్సీ నోట్లు, అదే ధనం, దానికే విలువ ఉంది, దేవుని మాటకు విలువ లేదు అని చేసేటట్టుగా చేసింది. అందుకే బైబిల్ని సరిగా చదవడం లేదు క్రైస్తవులు. అది కరెక్ట్గా చదివినట్టయితే మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత ఆ నోటుని నువ్వు చాలా చీపుగా చూస్తావు. డబ్బుని ఈ లోకం కూడా కనిపించేదంతా నువ్వు చీపుగానే చూస్తావు. మనమే రారాజులం అనుకుంటాం. దేవుడు మన కొరకే సృష్టిని కలిగించుండు, సూర్యుని కలిగించుండు, నక్షత్రాలు కలిగించుండు. ఇవన్నీ కలిగించి దేనికి లేని ఆధిక్యత మానవునికే ఇచ్చిండు. ఒక జంతువు మాట్లాడడం లేదు, ఒక ప్రకృతి మాట్లాడడం లేదు, కానీ కేవలం మానవుడే మాట్లాడగలుగుతుండు. అంటే మనిషి ఎంత గొప్పవాడు. ఇంత గొప్ప వాళ్ళమైనటువంటి మనల్ని కన్న దేవుడు ఇంకొంత గొప్పవాడై ఉండాలన్న సంగతి నీకు అర్థం అవుతుంది బైబిల్ చదువుతుంది. అందుకే ఆయన మహత్తు మాట వల్ల ప్రకృతి కలిగింది. ఆయన మహత్తు మాట గల వల్ల నీకు అదే మాట ఇచ్చిండు. నువ్వు కూడా ఒక మాట మాట్లాడితే ఒక విలువ ఉండాలి. కానీ ఆ మనిషి విలువ లేకుండా చీప్గా మాట్లాడి తనను అవమానపరుచుకుంటూ నాకు ఇది లేదు అది లేదని చెప్పని బ్రతికే వేస్తున్నట్టుగా చేసేసుకుంటుంది మనిషి. కనుక మనిషికి విలువ ఉంది. అది దేవుని వలన కలిగింది మనిషికి విలువ. దేవుడు విలువగల దేవుడు కనుక ఆ విలువగల నుంచి వచ్చిన వ్యక్తి విలువగలడే ఉంటాడు, గొప్పవాడే ఉంటాడు. కనుక మనుషులు మాట్లాడుతున్న ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పాలన్న భయం మనందరిలో ఉండాలి. ఇక నుంచి ఈ రోజు నుంచి ఏం మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో ఏం మాట్లాడుతున్నా చాలా ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఎదటి వాళ్ళ దాంట్లో అనవసరమైన వాటిలో కూడా నువ్వు తలదూర్చి మాట్లాడుతున్నా సరే చాలా ప్రాబ్లంలు ఇరుక్కుపోతావు. వద్దు. ఒక మాటే మనిషిని బ్రతికిస్తుంది, ఒక మాట మనిషిని చంపుతుంది, కాపురాలు కూరుస్తుంది, కాపురాలు తెంపుతుంది, కోట్ల దాకా తీసుకెళ్తుంది, చివరికి కట్టెలతో ఒకరికొకరు చంపుకున్న దాకా చేస్తుంది. మాటకంత పవర్ ఉంది, కానీ దాన్ని అదుపులో పెట్టుకునే శక్తి మనలోనే ఉంది. దేవుడు ఏది పడుతుంది మాట్లాడతాడా? ఎక్కడ బైబిల్లో దేవుడు ఏది పడుతుంది మాట్లాడా? అట్లా మాట్లాడలే కదా. మాట ఉంది కదా కనుక ఆయన 3 లోకాలకు అధిపతి. అలాంటి వ్యక్తి మాట ఎంత సున్నితంగా ఎంత విలువగా ఉంది దేవుని మాట. అలాంటి స్వరూపాన్ని ధరించుకున్న మనం, ఆయన భాగాన్ని పంచుకున్న మనం, ఆయనలో ఉన్న స్వరం మనకిచ్చి మనం మాట్లాడుతున్నంత గొప్ప ఆధిక్యత మనకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం?
దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడో ఒక విలువగా మనల్ని మాట్లాడమన్నాడు. అరే నేను పరిశుద్ధునిరా, మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నాడు రా అన్నాడు. అంతేగా, అంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ అలా మాట్లాడలేదు. ఏది మాట్లాడినా ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగా సృష్టి తిరుగుతుంది. మనిషి కూడా దేవుని వైపు తిరగాలి. కనుక మనం మాట్లాడుతున్న ఏ మాట అయినా చాలా చక్కగా మాట్లాడాలి. కనుక మహత్తు గల మాట అంటే దేవుని మాట. ఆయన మాట వలన సృష్టి కలిగింది, మాట వలన జంతువులు కలిగినాయి, మాట వలన మనకంటే గొప్ప గొప్ప ఆకారాలతో కనిపిస్తున్నాయి ఆకాశంలో నక్షత్రాలు, ఈ భూమి, సూర్యుడు, నక్షత్రాలు. అవన్నీ మనకంటే గొప్ప గొప్ప ఆకారాలు కలిగి ఉన్నప్పటికీ వాటికి లేదు అంత విలువ. అవన్నీ మన గురించే ఉన్నాయి. కనుక మనం భూమి మీద రావడం కొరకే అవి సిద్ధపరిచింది దేవుడు. కనుక మనకేముంది ఆధిక్యత. కనుక మనల్ని చించపరుచుకొని మనం గొప్పవారు కాదనుకోకూడదు. కనుక మహత్తు గల ఆ మాటలో నుంచి మనకు వచ్చింది ఆ మాట. మనం మాట్లాడుతున్నామంటే మనం కూడా గొప్ప వాళ్ళమే. కనుక ఏం మాట్లాడానో ఆలోచించి మాట్లాడాలి. కనుక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ఆయన. ఇదిగో తండ్రి నాయన, నీ మహత్తు గల మాట గురించి మాట్లాడుకున్నాం. అవును తండ్రి, నీ మాట వలన సృష్టి కలిగింది, నీ మాట వలన ప్రకృతిలో ప్రతిదీ కలిగింది. కానీ అవి మాట్లాడలేవు. కానీ మాట్లాడే అంత ఆధిక్యత సృష్టి అంతా కలిగించిన తర్వాత మాకు మాటనిచ్చి భూమి మీదకి రప్పించి, నిజంగా తండ్రి అదే మాట మాకు ఇచ్చావు. ఈరోజు మేము కూడా మాట్లాడుతున్నాం. ఎంత గొప్ప వాళ్ళము. కనుక ఇంత ఆధిక్యత మాకు, ఇంత ప్రియారిటీ మాకు ఇచ్చి, భూమి మీద ప్రకృతిలో ప్రతిదీ మా కొరకే ఉందన్న సంగతి గుర్తించి, మేము ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా తండ్రి నాయన మిమ్మల్ని మహిమపరుస్తూ, మరి తండ్రి నాయన మా మాట కూడా మాలో అదుపులో ఉంచుకొని మేము ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న సంగతి ఈరోజు నేర్చుకున్నాం. ప్రతి మాటకు, వ్యర్థమైన మాటకు మీరు మరణించిన తర్వాత మాకు మీరు లెక్క అప్పగించాలన్న భయం మాలో ఉంచి, ఏది పడితే అది మాట్లాడక మరి నాయన సరిగ్గా సరైన మాటలే మాట్లాడి, మేము మరి మనుషులను దగ్గర చేసే మాటలు, నీ మాటలు, వాక్యం ప్రకటించే మాటలు, విశ్వాసులను బలపరిచే మాటలు, నీ సేవలో తిరుగుతూ చెప్పే మాటలు, ఇంతకు మించి మా నోటికి ఏదిగా ఎక్స్ట్రాగా మాట్లాడకుండా ఈ రోజు నాయన లెక్క అప్పగించాలన్న భయాన్ని మాలో నేర్పించాము. మేమందరం దాన్ని పాటించి, ప్రకృతి పాటిస్తుంది, జంతువులు పాటిస్తున్నాయి, మనుషులమైన మేమే పాటించడం. వాటికి భాష లేనప్పటికీ ఇప్పటికీ నిన్ను గౌరవిస్తున్నాయి, నీ మాటకు లోపడుతున్నాయి. మమ్మల్ని ప్రేమించి ఈ గ్రంథాన్ని ఇచ్చావు తండ్రి. మరి వీటినైనా చదువుకొని మేము ఇక్కడి నుంచోనైనా భయభక్తులు కలిగి ఉండి జీవించగలిగే మంచి మనస్సు దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇదే